ఓం భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము 7వ రోజు పారాయణము బుధవారము 15వ అధ్యాయము. ప్రతి ఒక్కరి భూత భవిష్యత్ వర్తమానాలు నాకు తెలుసు. మంచి తలుపును మాటుయో మంచి చేత, మంచి వినికిడి చూపును మంచితనము, మంచి ఆరోగ్యమిచ్చును మానవులకు, సత్యమును తెలుపు మాట శ్రీ సాయి బాట. బాబా భగవంతుడు మానవాకారం ధరించి రావటం మహనీయమని మీరు తలచవచ్చు. కానీ ఈ స్థితిలో మీరుంటే ఆ విధంగా అనుకోరు. నాకు మీలో ప్రతి ఒక్కరి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు. అందువల్ల నేను జాలితో కరిగిపోను. నాకు దయలేకపోలేదు. నాది కఠిన హృదయం కాదు. కానీ మీరు తలుపులు మూసుకుంటే నా కారుణ్య కిరణాలు లోపలికి ఎట్లా ప్రవేశించగలవు స్వామి అన్నారు. స్వామి, మీరు తలుపులు మూసుకుంటే నా కారుణ్య కిరణాలు లోపలికి ఎట్లా ప్రవేశించగలవు స్వామి అన్నారు. ఒక వ్యక్తి అంటున్నాడు, నాకు కన్నులు లేవు. మీ దివ్య రూపం దర్శించటానికి పరితపిస్తున్నాను. నా దుస్థితికి మీ హృదయం కరిగిపోదా అని విలపిస్తాడు ఒక వ్యక్తి. ఆ గ్రుడ్డివాని దుస్థితి చూచి మీ హృదయాలు జాలిపడతాయి. మరి నా హృదయం ఎందుకు ద్రవించదు? నాకు అతని గత జీవితము పరిస్థితులను తెలుసును కనుక నా ప్రతిక్రియ భిన్నంగా ఉంటుంది. అవి మీకు తెలిస్తే మీ అభిప్రాయము మరొకలాగా ఉంటుంది. గత జన్మలో బుద్ధిపూర్వకంగా చేసిన కొన్ని పనుల ప్రతిఫలం ఇది. కాబట్టి ఈ దుష్టచర్యల ప్రతిఫలమును అనుభవించనిస్తాను. కొన్ని పరిహారాల వల్ల ఆ ప్రతిఫలానుభవం కొద్దిగా మారుతుంది. నేను సుఖమునకు దుఃఖమునకు కారకుడును కాను. మిమ్మల్ని బాధించే ఈ 2 సంకెళ్లను మీరే తయారు చేసుకుంటున్నారు అంటారు బాబా. చెడు చేస్తే చెడు కలుగుతుంది. ఒకసారి ఒక అందమైన జంట 2 పిల్లలతో ప్రశాంతి నిలయానికి వచ్చారు. ఆ దంపతులు వారిద్దరి పిల్లలు కూడా ముచ్చటగా చాలా ఆకర్షణీయంగా ఉన్నారు. వారు ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత భగవాన్ బాబాను వ్యక్తిగతంగా కలుసుకోవాలనే ఆతృతతో కన్నల్ జోగారావు గారిని కలుసుకున్నారు. ఎలాగైనా భగవాన్ బాబా తమకు ఇంటర్వ్యూ ఇచ్చేలా చూడమని వేడుకున్నారు. జోగారావు గారు ఆ దంపతులను చూసి తప్పకుండా వారికి స్వామి ఇంటర్వ్యూ ఇస్తే బాగుండని భావించి స్వామితో ఎంతో ముచ్చట కలుగుతున్న ఆ కుటుంబం గురించి చెప్పి వారి కోరికను తెలియచేశారు. అప్పుడు స్వామి ఆయనతో వాళ్ళ అందం గురించి, ఆ పిల్లల అందం గురించి చెప్తున్నావు. సరే, ఆ పిల్లలిద్దరికీ కళ్ళు లేవు తెలుసా అన్నారు. జోగారావు గారికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంకా వారిని స్వామి చూడనే లేదు. పైగా అంత అందంగా ఉన్న ఆ పిల్లల కళ్ళు లేనివాళ్లు అనే విషయం తనకెంత మాత్రం తెలియలేదు. తర్వాత ఆ దంపతులు మరలా తన దగ్గరకు వచ్చినప్పుడు జోగారావు గారు ఆ పిల్లల విషయం వారిని అడిగి తెలుసుకొని చాలా బాధపడ్డారు. ఆమె జోగారావు గారితో మా పిల్లల దృష్టిని ప్రసాదించమని స్వామితో కాస్త చెప్పండి అని ప్రార్థించింది. ఆ దంపతుల సౌమ్య ప్రవర్తన వల్ల ఆయన మరొక్క మాట స్వామితో ఆ పిల్లల విషయం ప్రస్తావించి, స్వామి, ఆ పిల్లలకు కళ్ళు ప్రసాదించండి అని అడిగాడు. స్వామి ఏమీ మాట్లాడలేదు. మరునాడు మందిరము నుంచి స్వామి బయటకు వస్తూ ఆ రోజు వార్తాపత్రిక చేతిలో పట్టుకు వచ్చి జోగారావు గారి చేతిలో పెట్టి ఒక అంశం చూపించి, ఇది చదువు అన్నారు. ఆ పేపర్లో బుక్కపట్నంలో ఒక సవితి తల్లి పిల్లల కళ్ళు పొడిచివేసింది అని ఉంది. చదివి జోగారావు గారు స్వామి వైపు చూశారు. స్వామి ఆయనతో, ఇందుకు నీవైతే ఏం చేస్తావు అని అడిగారు. ఆమెకు కళ్ళు లేకుండా చేస్తాను అన్నారు జోగారావు గారు. అప్పుడు స్వామి, భగవంతుడు అలా చెయ్యడు. ఆమె పిల్లలకు కళ్ళు లేకుండా చేస్తాడు. పిల్లలు ఆనందంగానే ఉంటారు. వాళ్లను నేను చూసుకుంటాను. కానీ తల్లి సంగతి అని అక్కడి నుంచి వెళ్ళారు. అది జరిగిన సంభాషణ. జోగారావు గారి మనసులో ఒక పెద్ద రహస్యానికి ముడి విప్పినట్లయింది. ఆ దంపతుల గురించి తాను స్వామిని అడిగినదేమిటి? స్వామి ఈరోజు వార్తాపత్రికలోని ఈ వార్తను చూపించడం ఏమిటి? ఈ సంభాషణ ఏమిటి? దీని అర్థమేమిటి? అంతేకాని స్వామి ఈ విషయం ఆ తల్లికి చెప్పి ఆమె మనసు నొప్పించలేదు. భగవంతుడు కేవలం ఒక పోస్ట్ మ్యాన్ వంటివాడు. పోస్ట్ మ్యాన్ తన సంచిలో నుంచి తీసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉత్తరం ఇస్తూ ఉంటాడు.
ఒక ఉత్తరం చదివి ఒక ఇంట్లో ఒకటే నవ్వులు, మరొక ఉత్తరం చదివి మరొక ఇంట్లో దుఃఖం. కానీ ఆ ఉత్తరములోని విషయాలను పోస్టుమాన్కు సంబంధమే లేదు. ఎవరికి వచ్చిన ఉత్తరం వారికి అందచేస్తాడు భగవంతుడు, అంతే అంటారు భగవాన్ బాబా. అప్పుడు పారేసిన అన్నాలను ఇప్పుడు వెతుక్కుంటున్నారు. ఒకసారి భగవాన్ బాబా బొంబాయిలోని ధర్మక్షేత్రకు వెళ్ళినప్పుడు కారుణ్యానంద కూడా స్వామితో వెళ్ళారు. స్వామి మేడ మీద గదిలో ఉన్నారు. కారుణ్యానందకు క్రింద అంతస్తులో స్వామి గదికి క్రిందనున్న గదిలో నివాసం ఏర్పాటైంది. బొంబాయి ప్రముఖులు కొందరు భగవాన్ బాబాను దర్శించడానికి వస్తున్నారు. బొంబాయి ప్రముఖులు కొందరు భగవాన్ బాబాను దర్శించడానికి వస్తున్నారు. వారు నడిచే మెట్లు ప్రక్కనే ఉన్నది కారుణ్యానంద గారి గది. కారుణ్యానంద తన ఏకాంతానికి భంగం కాకుండా గది తలుపులు వేసి లోపల బోల్టు పెట్టి కిటికీలో నుంచి బయటకు చూస్తున్నారు. అక్కడ నుంచి చూస్తే ప్రహరీ గోడ దాటి బయట దృశ్యం కూడా కనిపిస్తున్నది. ఆ సమయంలో ఆయనకు కనిపించిన దృశ్యం ఆయనకెంతో ఆశ్చర్యం కలిగించింది. ఆ ప్రహరీ గోడ ప్రక్కనే ఎంగిలి విస్తరాకులలోని అన్నానికై కొందరు పిల్లలు కుక్కలతో పోటీ పడుతూ ఉన్నారు. ఆ దృశ్యం ఆయనకు ఎంతో కలవరపాటు కలిగించింది. సాక్షాత్తు అవతార పురుషుడు అవతరించి ఉన్న కాలంలో, అది ప్రస్తుతం ఆ స్వామి ఉన్న భవనం ప్రక్కనే ఇలా మానవులు అన్నం కోసమై కుక్కలతో పోట్లాడుతూ ఉండటమా అనిపించింది. అదే సమయంలో ఆయన భుజంపై మృదువైన హస్తస్పర్శ సోకింది. వెనక్కి తిరిగి చూస్తే చిరునవ్వుతో సత్యసాయినాథుడు. కారుణ్యానంద ఒక్కసారి ఆశ్చర్యపడి, స్వామి, నేను తలుపు బోల్టు వేశాను, మీరు లోపలికి ఎలా వచ్చారు అని అడిగారు. నేను రావాలంటే ఈ బోల్టు నాకు అడ్డమా? నిన్ను భోజనానికి పిలుచుకొని వెళదామని వచ్చాను అన్నారు బాబా. అప్పుడు కారుణ్యానంద భగవాన్ బాబాతో, స్వామి, ఒక చిన్న సందేహం. సాక్షాత్తు అవతార పురుషులైన మీరు ఇక్కడ ఉండగానే ఈ గోడ ప్రక్క ఎంగిలి మెతుకుల కోసం పిల్లలు కుక్కలతో పోటీ పడుతున్నారు స్వామి అన్నారు. అప్పుడు స్వామి, వారందరూ పూర్వజన్మలో విలాసవంతమైన జీవితం గడిపిన వారు. పంచభక్ష పరమన్నాలు ఎదుట పెట్టుకొని కొద్ది కొద్దిగా తిని ఆ మధురాన్నాలను పారవేసిన వారు. అప్పుడు పారవేసిన అన్నాలను ఇప్పుడు వెతుక్కుంటున్నారు అని చెప్పారు. ప్రశాంతి నిలయంలో సత్యసాయి సంస్థల ప్రపంచ మహాసభలు జరిగినప్పుడు వేదికపై స్వామి సమక్షములో కారుణ్యానంద ఉపన్యాసం ఇస్తూ ఈ విషయం తెలియచేశారు. అందరూ ఆశ్చర్యపడినారు. ఒక చెట్టు మీద 2 పక్షులు కూర్చొని ఉన్నాయి. అందులో ఒకటి ఆ చెట్ల పండ్లను తింటుంది. ఒక చెట్టు మీద 2 పక్షులు కూర్చొని ఉన్నాయి. అందులో ఒకటి ఆ చెట్ల పండ్లను తింటున్నది. రెండవది ఊరక సాక్షి మాత్రంగా చూస్తున్నది అని ఉపనిషత్తులో చిన్న సన్నివేశం ఉంది. దాని తత్వం ఏమిటంటే, ఆ చెట్టు దేహము, పండ్లు ప్రాపంచిక సుఖ దుఃఖాలు. ఆ పండ్లను అనుభవించే పక్షి జీవాత్మ, సాక్షిగా చూస్తున్న పక్షి పరమాత్మ. అవి రెండుగా కనిపిస్తున్నప్పటికీ వస్తుతః అవి రెండు ఒకటే. పరమాత్మ యొక్క ఆ భాస రూపమే జీవాత్మ అయినప్పటికీ సుఖ దుఃఖానుభవము జీవాత్మకే కానీ పరమాత్మకు ఉండదు. పరమాత్మ కేవలం సాక్షిభూతుడు అని సత్యసాయినాథుడు తెలియచేశారు. బాబా అహేతుక దయాసింధువు. కానీ ఆ భగవంతుడు కరుణ చూపదలిస్తే మాత్రం ఆ కరుణకు హద్దులు ఉండవు, దానికి కారణం ఉండదు. ఆ స్వామి ఎవరిపై ఎందుకు ఎప్పుడు ఆ కరుణను కురిపిస్తాడో ఎవరికీ అర్థం కాదు. 1996 జూలై 4వ తేదీ నాడు స్వామి చెప్పిన ఒక విషయం అందరి హృదయాలను కదిలించి వేసింది. స్వామి తమ ఉపన్యాసంలో ఇలా చెప్పారు. ఇప్పుడు మొట్టమొదట మాట్లాడిన పిల్లవాడు హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాకు చెందినవాడు. ఇతని తమ్ముడు కూడా ఇక్కడే ప్రైమరీ స్కూలులో చదువుతున్నాడు. 10 సంవత్సరముల క్రితం నేను బృందావనంలో ఉన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్ నుండి వీరి తల్లిని స్ట్రెచ్చర్లో తీసుకువచ్చారు. ఆమె చివరి దశలో ఉన్నది. అప్పుడు వీరు చాలా చిన్నపిల్లలు. నేను వీరిద్దరిని దగ్గరకు తీసుకొని, వీరు నా పిల్లలు, ఇంకా వీరి గురించి నీవేమాత్రమూ చింతించవద్దు అని ఆమెతో చెప్పాను. ఆమె కూడా స్వామికి మాట ఇచ్చింది. సాయిమాత, నా పిల్లలను నీకు అప్పజెపుతున్నాను అని కన్ను మూసింది. బృందావనం నుండి నేను ఈ పిల్లలను తీసుకువచ్చి ప్రైమరీ స్కూల్లో చేర్చాను.
ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రశాంతి నిలయములో కంటతడి పెట్టనే లేదు. తల్లి పోయింది, తండ్రి కూడా ఎక్కువగా రావటం లేదు. స్వామియే చూసుకుంటున్నాడని అంతా స్వామికి వదిలిపెట్టారు. అదే శరణాగతి. ఉదయము సాయంత్రము వారిని చూసి వారి యోగక్షేమాలు విచారిస్తుంటాను. తల్లి లేని బాధను వారు ఏనాడూ అనుభవించలేదు. అయితే ఒకనాడు తల్లి జ్ఞాపకం వచ్చిందని చిన్నపిల్లవాడిని వార్డెన్ నా దగ్గరకు తీసుకుని వచ్చింది. స్వామి, వీడు భోజనం చేయటం లేదు, తల్లి గుర్తుకు వచ్చి ఏడుస్తున్నాడు అని చెప్పింది. అప్పుడు ఆ పిల్లవానికి 5 సంవత్సరాలు, ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాడు. ఆ పిల్లవాడిని నేను దగ్గరకు పిలుచుకొని ఇంటర్వ్యూ రూమ్లోకి తీసుకొని పోయి ఉంగరం పెట్టి అది చేసి ఇది చేసి బాధను మురిపించాను. అప్పటి నుండి వాడు ఎప్పుడూ చూసినా నవ్వటమే. పిల్లల హృదయాలు అంత పవిత్రంగా ఉంటాయి. ప్రేమ ఇంతటి ధైర్య సాహసాలను అందిస్తుంది. వేరొక ప్రదేశంలో ఈ పిల్లలు ఇలా ఉండగలిగేవారా? స్వామి దగ్గర కాబట్టి ఉండగలిగారు. ఒక తల్లి కాదు, 1000 తల్లుల ప్రేమతో చూస్తుంటాడు స్వామి. ప్రతి విషయమును నేనే స్వయంగా చూచుకుంటూ ఉంటాను. దీనిని మీరు తెలుసుకోలేక స్వామి నన్ను పలకరించలేదే అనుకుంటారు. ఇన్ని రకములైన బాధ్యతలున్న ప్రతి పిల్లవాని గురించి విచారిస్తుంటాను. ఇంతకు ముందు మాట్లాడిన పిల్లవాడు ఒక తల్లి పోయింది కానీ నాకు 1000 తల్లుల ప్రేమ చిక్కింది అన్నాడు. అందువలనే తన ఉపన్యాసాన్ని ప్రారంభించే సమయంలో స్వామిని మై మదర్ సాయి అని సంబోధించాడు. అలాంటి విశ్వాసమే వారిని సంరక్షించి అన్ని విధాలుగా విజయాన్ని చేకూర్చింది అన్నారు స్వామి. నామస్మరణ. రూప ధ్యానముల ప్రభావము. ప్రశాంతి నిలయములో 8 సంవత్సరాల నుంచి ఒక ఇంగ్లాండ్ విదేశీయుడు కాళ్ళు లేక చక్రాల కుర్చీలో కూర్చొని ఉన్నాడు. కానీ నిత్యం అతడు చిరునవ్వుతో ఉండేవాడు. అతడు ఒకప్పుడు ఆటలలో ఆరితేరినవాడు, వ్యాయామం చేసేవాడు. వారి కర్మ వశాత్తు ఇలా అయ్యాడు. ఒకసారి అతని దేశం నుంచి వచ్చిన వారంతా ఒక చోట కూర్చున్నారు. వారినందరినీ స్వామి ఇంటర్వ్యూ గదికి వెళ్ళమన్నారు. ఇతడు చక్రాల కుర్చీలో కూర్చునడం వల్ల ఇతడు కూర్చున్న చోటు వేరొక చోటు కావడం వల్ల ఇతడు వారితో కలవలేకపోయాడు. వారంతా స్వామి గదిలోకి వెళ్ళారు. తను కూడా ఆదేశం వాడే కదా, కాబట్టి తనను కూడా స్వామి లోపలికి పిలవకూడదా అని ఆసక్తితో అతడు స్వామి వైపు చూస్తున్నాడు. దర్శనం ఇస్తూ ముందుకు వెళ్ళిన స్వామి ఒక అడుగు వెనుకకు వేసి, ఓ నీవు కూడా లోపలికి వెళ్ళు అన్నారు. అతడు అమితమైన ఆనందంతో చక్రాల కుర్చీని గబగబా నెట్టుకొని వెళుతున్నాడు. అప్పుడు దయాసాగరుడైన సాయినాథుడు, ఆ విధంగా కాదు, లేచి నడిచి వెళ్ళు అని ఆజ్ఞాపించారు. అతడు ఆ మాటకు ఆశ్చర్యపడ్డాడు. ఆగిపోయి ఆ కుర్చీ నుంచి నెమ్మదిగా లేచాడు. తడబడే అడుగులతో మరికొంచెం నడిచాడు. ఇక ఆనందంతో గంతులు వేసి వెక్కి వెక్కి ఏడుస్తూ స్వామి పాదాలపై పడిపోయాడు. అతడు చేసిన 8 సంవత్సరాల తపస్సు ఫలించింది. అటువంటి బాబాను శరణవేడి పుట్టపర్తిలో కూర్చున్న ఆ వ్యాధిగ్రస్తులు తమ ప్రారబ్ధాన్ని అనుభవిస్తున్నదెక్కడా? అదే వారు మరొక ప్రదేశంలో ఉంటే ఆ రోగ తీవ్రత వల్ల ఎంతగా కుమిలిపోతూ దుఃఖిస్తూ నరకయాతన పడుతుంటారు. అటువంటి వారు దర్శనానికి ముందు సమయంలో స్వామి ఎప్పుడెప్పుడు వస్తారా, అద్భుతమైన నిత్య నూతనమైన ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ఎప్పుడు దర్శిద్దామా అని ఒకటే ఎదురు చూడటం. దర్శనం సమయంలో ఆనంద తన్మయత్వంతో స్వామిని చూస్తూ తమని తాము మరిచిపోయి పులకించిపోతూ ఉండడం, దర్శనం అనంతరం ఆ మధురాతి మధురమైన దృశ్యాన్ని గుర్తు చేసుకొనడం, మరలా మరునాటి ఉదయ దర్శనం వరకు ఎవరూ కనిపించిన స్వామి గురించే సంభాషణలు, స్వామి గురించే ఆలోచనలు. ఇక ఆ వ్యక్తులు కర్మఫలాన్ని అనుభవిస్తున్నదెక్కడ? బాధను అనుభవించవలసిన సమయములో వైద్యుడిచ్చిన మత్తుమందు వల్ల బాధ తెలియకుండా పోయినట్లు ప్రారబ్ధం అనుభవింపవలసిన సమయం అంతా భగవంతుని గురించిన శ్రవణ, స్మరణ, మనన, చింతన,
దర్శనాలతో గడిపి వారు దుఃఖ సముద్రం నుంచి బయటపడుతున్నారు. అసలు ప్రశాంతి నిలయ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము కదా. అసలు ప్రశాంతి నిలయ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము కదా. మనం ప్రశాంతి నిలయం వెళ్ళటానికి మన బాధలన్నీ పోతాయన్నమాట. ఓం శ్రీ సత్య సాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. 15వ అధ్యాయము సంపూర్ణం.